అసలు స్త్రీకి తన జీవితంలో విశ్రాంతి లేదా? అలసిన కూతురు తల్లితో, అమ్మా, నాకు విశ్రాంతి కావాలి, స్కూలు కాలేజీల చదువులతో అలసిపోయా. దానికి తల్లి, మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తరువాత విశ్రాంతియే కదా, బాగా చదువు. కూతురు లేచి చదవడం మొదలుపెట్టింది. విశ్రాంతి అలాగే మిగిలిపోయింది. అమ్మా, కొంచెం టైం ఇవ్వవా, విశ్రాంతి తీసుకుంటాను, ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా పలికింది. ముందు పెళ్లి చేసుకో, సెటిల్ అవ్వు, తర్వాత విశ్రాంతియే. ఇప్పుడేం అవసరమమ్మా, 2-3 ఏళ్ళు కానీ సరైన సమయానికి అన్నీ అయితే టెన్షన్ ఉండదమ్మా, ఆ తర్వాత విశ్రాంతియేగా. కూతురు పెళ్లికి సిద్ధమైంది. విశ్రాంతి మాట లేదు, పెళ్లి అయింది. 2 పిల్లల తల్లి అయింది. విశ్రాంతి తీసుకోవడం అలాగే మిగిలిపోయింది. నీవు అమ్మవు, పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. నాకు ఆఫీసు పనికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు. ఈ కొన్ని సంవత్సరాలేగా ఓపిక పట్టు. అయితే పిల్లలు పెద్దవాళ్ళైతే నీకు విశ్రాంతియే కదా. 2 పిల్లల కోసము ఎన్నో రాత్రులు నిద్రలేక గడిచిపోయాయే కానీ విశ్రాంతి దొరకలేదు. పిల్లల హోంవర్కులు, ప్రాజెక్టు వర్కులు, లంచ్ బాక్సులు, ఆర్థిక సమస్యలు, సంసార వడదూగులు, ఊపిరి సలపని స్థితిలో విశ్రాంతి అనే ఆలోచనే మాయమైపోయింది. పిల్లలు చదువయ్యాయి, ఉద్యోగాలు చేస్తూ తమంత తాము బతుకుతున్నారు. ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాను, ఇక పిల్లల పెళ్లి చేయాలి, ఈ బాధ్యత తీరితే ఇక హాయే కదా అనుకొని గడపసాగింది. ఆమె ఓపిక చేసుకుంది. పిల్లల పెళ్లికి ఏ లోటు లేకుండా చేసింది. విశ్రాంతి లేక నీరసపడిపోయింది. పిల్లల సంసారం వాళ్ళ పాటికి వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. హరే రామా, అమ్మాయి కడుపుతో ఉంది, తొలి కానుపు, పురుడు పోయాలి, నామకరణం వగేరా అన్నీ అయ్యి అది కాపురానికి వెళ్ళిన తర్వాత ఇక విశ్రాంతియే విశ్రాంతి. కూతురి బాలింతరం వగేరన్నీ సమక్రమంగా జరిగాయి. ఇక విశ్రాంతి తీసుకుంటాను అనుకునే లోపే, అమ్మా, నేను ఉద్యోగానికి వెళుతాను, నీవు మనవడిని చూసుకోవాలి అని కూతురి ఆకాంక్ష. తప్పదు. మనవడి సంరక్షణలో ఆడుతూ పరుగులు తీస్తూ రోజులు గడపసాగింది. మనవడు పెద్దవాడయ్యాడు. వాడి పనులు వాడు చేసుకుంటున్నాడు. తన అవసరం లేదు, ఇక విశ్రాంతి తీసుకోవచ్చు అనుకునే లోపే, ఏమే వినిపిస్తున్నదా? నా మోకాల నొప్పులు ఎక్కువైందే, లేవటానికి కష్టంగా ఉంది, బీపీ ఎక్కువైందేమో, షుగర్ కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్ గారు. పతి సేవతో అంతో ఇంతో ఉన్న ఆసక్తి కూడా కరిగిపోయింది. శరీరం తోలు తిత్తయింది. విశ్రాంతి అన్న పదమే మరిచిపోయింది. ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగివచ్చి విశ్రాంతి తీసుకుందు రా అని పిలిచాడు. ఆమె 2 చేతులు జోడించి ఆనంద బాష్పాలతో సన్నిధురాలైంది. భగవంతుడు ఆమెను పిలుచుకొని వెళ్ళాడు. చివరకు ఆమె శాశ్వతంగా విశ్రాంతి దొరికింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.